వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఎస్ఎల్బిసి టన్నెల్. సో ఈ టన్నెల్లో 8 మంది ఇరుక్కుని ఇప్పటివరకు కూడా వాళ్ళు బయటపడని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది శ్రీశైలం ఎడమ కాలువ పక్కన జరిగిన సిచ్యువేషన్ ఇది. సో ఇప్పటికే చాలా రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని వాళ్ళని బయటికి తీసే ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగా అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ నైనాల గోవర్ధన్ గారు ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి నీటిపారుదల శాఖ ప్రస్తుతం ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి నీటిపారుదల ప్రాజెక్ట్ విశ్లేషకులు నైనాల గోవర్ధన్ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో ఎస్ఎల్బిసి టన్నెల్. సో ఇందులో ఈ టన్నెల్లో 8 మంది ఇరుక్కున్నారు. ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ తెలియలేదు. దాదాపు 3 రోజులు అవుతుంది. అసలు ఏంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుందా? అసలు రెస్క్యూ కూడా చాలా తీవ్రంగా అయితే చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ అటు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో కానీ, లేకపోతే పోలవరంలో కానీ, లేకపోతే ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కెనాల్ నిర్మాణంలో కానీ, ఈ మూడింటిలో ఒక సాదృశ్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవి చాలా కీలకమైన విషయాలు. అంటే నీటిపారుదల ప్రాజెక్టుల్లో మొత్తం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికార వ్యవస్థని, యంత్రాంగాన్ని సవాల్ చేస్తున్న విషయాలు ఈ 3 విషయాలు. అంటే ప్రకృతి నియమాలని అర్థం చేసుకోకుండా నిర్మించేటటువంటి ఏ క్రమాన్నైనా ప్రకృతి విధ్వంసం చేస్తుంది. అవును. ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటాడు, అంటే ప్రకృతి శక్తి ముందు మానవ శక్తి విఫలమవుతుంది అని. అదే సందర్భంలో అతను ఇంకో మాట కూడా అంటాడు, పదార్థ చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుంది అంటాడు. అంటే ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు ఏమిటి అంటే, కాళేశ్వరం మేడిగడ్డలో రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ తర్వాత ఒక వీక్ ఫౌండేషన్స్, భూగర్భాన్ని లోతుగా నిర్దిష్టంగా నీటిపారుదల నియమాల ప్రకారం నిశితంగా పరిశీలించాల్సినటువంటి ఇంజనీరింగ్ నియమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, అంటే జియో ఫిజికల్ భూగర్భ భౌతిక శాస్త్రాన్ని, మట్టికి సంబంధించినటువంటి లోతైనటువంటి పరీక్షలు ఏవి చేయకుండా అది కట్టడం వల్ల అది 2019లో మొదలై 2019లో ప్రారంభించారు. దానికంటే ముందు 4 సంవత్సరాల పాటు సాగింది. 2019లో ప్రారంభిస్తే 3 ముఖ్యమంత్రుల ముచ్చటగా అది 2023 అక్టోబర్ 21న 6 ఫీట్లు కిందికి కుంగిపోయింది. భూమి అడుగు భాగంలోంచి, అంటే పునాదిలోంచి, కట్టినటువంటి పునాదిలోంచి నిట్ట నిలువున 3.5 అడుగుల వెడల్పుతో అది చీలికైపోయింది. ఇంకా ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఇది ప్రకృతి కేసీఆర్ ప్రభుత్వానికి విసిరినటువంటి సవాలు. ఇక్కడ టన్నెల్లో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, టన్నెల్ నిర్మాణ క్రమంలో మొత్తం కూడా సొరంగ నిర్మాణ క్రమంలో అనేక రకాల మట్టి, అనేక రకాల భౌతిక స్థితి ఎదురవుతుంటుంది. 44 కిలోమీటర్ల మొత్తం టన్నెల్లో 2008లో దాని నిర్మాణం ప్రారంభిస్తే, రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి గవర్నమెంట్లో అది దాదాపు అప్పుడు 24 కిలోమీటర్ల వరకు ఒక 52% పూర్తయింది. కేసీఆర్ ప్రభుత్వంలో అదొక 11 కిలోమీటర్ల వరకు పూర్తయింది మొత్తం 10 సంవత్సరాల్లో. రిమైనింగ్ పని ఈ ప్రభుత్వం చేయడానికి పూనుకుంది, దానికి నిధులు కేటాయించారు. అయితే ఇక్కడ అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే, గత 4.5 సంవత్సరాల నుంచి ఆ టన్నెల్లో ఒక భారీ సీపేజ్ జరుగుతుంది. సీపేజ్ అంటే టన్నెల్ రూప్ నుంచి, ఏదైతే టన్నెల్ పైన ఉండేటటువంటి రూప్ కానీ, స్లాబ్ కానీ, ఏదైతే పై భాగం ఉంటారో అవి పై భాగం నుంచి 4 సంవత్సరాల నుంచి నీళ్లు ధారాపాతంగా పోస్తున్నాయి.
అంటే ఆ నీటిని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించలేదు దానికి సంబంధించి. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు కానీ, లేదా టన్నల్ బోరింగ్ మిషన్‌కి సంబంధించినటువంటి నిపుణులు, ఉద్యోగస్తులు కానీ దాన్ని హ్మ్, గుర్తించవచ్చు. కానీ దాని యొక్క తీవ్రతని, దాని యొక్క ప్రమాద తీవ్రతని అర్థం చేసుకోవడంలో మాత్రం చాలా తీవ్రంగా పొరపడ్డారు. అంటే ఇక్కడేందంటే అంటే పదార్థ పదార్థ చైతన్యం కంటే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఎందుకుంటుంది అంటే, దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. దాన్ని నిశితంగా అర్థం చేసుకోవాలి. అంటే మనం మనకుండేటటువంటి స్పీడ్‌తో, యావతో మనం గనక ముందుకెళ్తే, ఆ ప్రకృతి శక్తి ముందు దాన్ని అర్థం చేసుకోకుండా, దాని నియమాలకు తగ్గట్టు దాని వద్ద మసలుకోకుండా గనక ఉంటే, అది దాదాపు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు టీబీఎం ఉద్యోగస్తులు కానీ, లేకపోతే దానిలో పనిచేసేటటువంటి దాని అనుబంధ కార్మికులు కానీ, అదొక భూకంపం వచ్చినటువంటి ప్రళయంతో అది కూలిపోయింది. అది దాదాపు టన్నెల్ పై రూప్ భాగం కూలినటువంటి ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా దాని డెబ్రీస్, దాని ప్రభావం, దాని తాకిడి ఉంది అని చెప్పేసి దాంట్లో ఉండేటటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ నడిపేటటువంటి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది మామూలు పద్ధతిలో కాంక్రీటుకి సంబంధించినటువంటి ఆ షీల్డ్ కవర్లు పెట్టేసి, లేకపోతే ఐరన్ కవర్లు పెట్టేసి మేము దానితో మూసేస్తామని చెప్పేసి, దానితో ఆ వరద ప్రవాహాన్ని, పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని మేము అరికడతామని చెప్పేసి అనుకొని కొంతమేరకు మూసేసేసి మరికొంత భాగాన్ని మూసేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అదే సందర్భంలో ఎప్పుడైతే టన్నెల్ బోరింగ్ మిషన్ సొరంగాన్ని తవ్వడం ఎప్పుడైతే మొదలెట్టిందో, అప్పుడు ఆ భూమి మొత్తం అన్ని వైపులా కూడా, కింద పైన మొత్తం కూడా అది కూలిపోయే సందర్భంలో ఒక భయంకరమైనటువంటి భూకంప క్రమం ఎప్పుడైతే పైనుంచి కిందపడి మొత్తం పైభాగంలో ఉండేటటువంటి 3 టన్నులు 4 టన్నుల బండలు, అనేక రాళ్ళు ఎప్పుడైతే టీబీఎం పైన వచ్చేసి టీబీఎం మొత్తం పనికి రాకుండా నుజ్జు ఎలా అయితే ఒక డెబ్రిస్గా, ఒక శిథిలాలుగా ఎలా అయితే మారిందో, అది 3 కిలోమీటర్ల ప్రభావం ఉందంటే పైన ఎంత భారీ ఒత్తిడితో కూడినటువంటి ఒక నీటి సరస్సు లాంటిదా, లేకపోతే భూగర్భంలో ఒక నీటి జలపాతం లాంటిదా, ఒక నీటి రిజర్వాయర్ లాంటిది ఖచ్చితంగా ఉంటుంది అది. అంతే. దాదాపు కొద్దిమంది మాట్లాడేది ఒక సెకనుకు 300 లీటర్లు, కొద్దిమంది మాట్లాడేది చెప్పేది ఒక సెకనుకు 8,000 లీటర్ల నీళ్ళు వస్తుందని చెప్పేసి. ఇలా కాలంలో చూస్తే ఒక గంటలో, మిగతా సమయంలో చాలా భారీ ఎత్తున నీరు వస్తుంది. అవును. అంటే అది 14 కిలోమీటర్ దూరంలో బయట నుంచి దాని స్థానం ఉంది. 13.14 దగ్గరలో. అయితే అక్కడ దాదాపు 10.5 వరకు, 7 వరకు, అంటే 10 కిలోమీటర్ నుంచి 700 పాయింట్ల వరకు కూడా నీరు లేదు. 10.95 నుంచి మళ్ళీ నీరు 1.5 నుంచి దాదాపు 2 మీటర్ల వరకు వచ్చింది. అంటే దాదాపు ఒక 3 మీటర్ల దాటి కూడా 1.5 మీటర్ల అడుగులు ఉంది. ఇంకా మనం 11.500 ఆ దగ్గరికి కనుక వెళ్తే, అంటే 14 కిలోమీటర్ల దూరంలో అది ఉంటే, 11వ కిలోమీటర్ దాటి కొద్ది దూరంలో 2.5 నుంచి దాదాపు ఆ పైన అడుగుల నీళ్లు మనకు కింద కనిపిస్తున్నాయి, బురద నీళ్లు మొత్తం. అంటే పైనుంచి వస్తున్నటువంటి సీపేజ్ రాను రాను పెరుగుతుంది. అది 14వ కిలోమీటరు 13.900 నుంచి 700, 600, 800 నుంచి దాదాపు ఇక్కడి వరకు కూడా మనకు నీళ్ళు వస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే నీటి సీపేజ్ పెరుగుతుంది. అంటే ఇలాంటి సీపేజ్ను టీబీఎం యంత్రాంగం కానీ, లేకపోతే నీటిపారుదల యంత్రాంగం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, దాన్ని
అరికట్టడం అనేటటువంటిది చాలా కష్టం. కాబట్టి దీన్ని భూగర్భ శాస్త్ర నిపుణులు అంటే జియాలజిస్టులు కానీ, లేపోతే జియాలజిస్టుల కంటే ఎక్కువగా కూడా వాళ్ళు భూమి స్వభావానికి సంబంధించి మాత్రమే చెప్తారు. హ్మ్. కానీ ఆ నీటిని ఎలా బంధించాలి, నీటిని ఎలా అరెస్ట్ చేయాలి అనేటటువంటి విషయం అది టీబీఎం పరిధిలో గాని, మిగతా దాని పరిధిలో కూడా లేదు. హ్మ్. అది ఎవరు చెప్తారు అంటే ఆ షియర్ జోన్. ఆ షియర్ జోన్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఇలాంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్స్ ఏదైతే నడుస్తుందో, ఆ నడిచేటటువంటి క్రమాన్ని ఆ క్రమాన్ని ఏదైతే ఇంతకంటే పెద్ద ప్రవాహాల్ని కూడా ఎవరైతే ఆహ్, మూసేయగలుగుతారో అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఇక్కడ ఆ మట్టి స్వభావం ఏంది అంటే, ఇప్పుడు మనం దాదాపు మార్చి మాసంలోనే ఎంత నీళ్ళొస్తున్నాయంటే, హ్మ్. మనకి వర్షాకాలం జూన్ నుంచి, జూలై నుంచి అవును. దాదాపు అక్టోబర్ వరకి భారీ వర్షకాలం వస్తుంది. హ్మ్. మరి ఆ వర్షకాలం గనక ఏదో సిమెంట్ ప్యాక్స్‌తో, మిగతా విషయాలతో లేదా ఐరన్ షీట్స్‌తో దాన్ని మూసేస్తే, వర్షాకాలం చాలా భారీ ఎత్తున దాని ఉపరితలంలో అంటే ఆ గుట్టకు ఉపరితలంలో లేతే ఆ గుట్టకి వచ్చినటువంటి లేతే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి నీరొచ్చినటువంటి భూగర్భంలోంచి నీరొచ్చినటువంటి రిడ్జ్ ప్రాంతాలన్నీ ఉంటాయి. అంటే చాలా అది మనకేందంటే ఆ పరివాహక ప్రాంతాలన్నీ గూడా చాలా దూరం నుంచెళ్ళొస్తుంటాయి. హ్మ్. ఆహ్, అప్పుడు మరింత సమస్యవుతుంది. ఇప్పుడేదో పద్ధతిలో మనం దాన్ని ప్యాక్ జేసినా, హ్మ్. ఇది వర్షాకాలం ఖచ్చితంగా పెద్దదయ్యే ఇంతకంటే అది చాలా భారీ ఎత్తున హ్మ్. చాలా పెద్దదవుతుంది. అవును. ఎక్కడైతే కాళేశ్వరంలో ప్రమాదం జరిగిందో, హ్మ్. అంటే ప్రకృతిని అంచనా వేయడంలో, ప్రకృతి నియమాలను పాటించకపోవడంలో ప్రాణహిత దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్‌ని అంటే మంచి పునాది, గట్టి పునాది, బండరాళ్ళు, హ్మ్. నీటి అడుగు భాగంలో ఉండేటటువంటిదంతా కూడా చాలా అత్యంత దృఢమైనటువంటి పునాది చోట కాకుండా, ఎక్కడైతే ఇసుక నేలపైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఏదైతే కట్టామో, ఆ 3 బ్యారేజీలు కూడా ఈరోజు లీకేజీలు, సీపేజీలు ఇలాంటివే ఉన్నాయి భూగర్భంలో. హ్మ్. ఇది టన్నెల్ పైభాగం నుంచి వస్తుంటే అది భూగర్భంలోంచి వస్తుంది. కాబట్టి ఆ 3 ప్రాజెక్టులలో కూడా ఎన్‌డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్మ్. జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ప్రతి చుక్కను తీసేయమని చెప్పింది. హ్మ్. అదొక పెద్ద సవాలు కేసీఆర్ సమయంలో. హ్మ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఈరోజు ఆ ప్రాకృతిక నియమాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి వైఫల్యం వల్ల ఈ సమస్యొచ్చింది. హ్మ్. 4.5 సంవత్సరాల నుంచి సీపేజ్ వస్తుందని తెలుసు. కానీ ఆ సీపేజ్‌ని, ఆ భారీ లీకేజ్‌ని అంటే సెకనుకి, నిమిషానికి ఇన్ని వేల లీటర్లు అనేది కూడా మామూలు విషయం కాదు. ఇప్పుడు దాదాపు మంచి సమ్మర్ కాలంలోనే ఉన్నట్టు. మార్చి దగ్గరగా ఫిబ్రవరి అవును. చివరిలో అంటే. ఇప్పటికే దాదాపు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో నీటి కరువు ఏర్పడింది. అనేక అపార్ట్మెంట్‌లో దాదాపు 10, 15 ట్యాంకర్‌లు వాడుతున్నారు. ఒక మనిషికి రూ. 3,000 నీటి బిల్లును వసూలు చేస్తున్నారు. అంటే ఇది దాదాపు ఒక సమ్మర్ మంచి స్థితిలోనే ఉన్నాం మనం. హ్మ్. బోర్లన్నీ కూడా చాలా లోతుగేస్తున్నారు. ఇదే సందర్భంలో పోలవరం పైన కూడా ఒక భయంకరమైనటువంటి సవాలు ఇలాంటి సవాలే ప్రకృతి విసురుతుంది. హ్మ్. పోలవరం దగ్గర ఏం జరిగింది? ఏదైతే డయాఫ్రమ్ వాల్ కాళేశ్వరం మేడిగడ్డలో నీటి ప్రవాహం ఉపరితలం నుంచి 28,00,000 క్యూసెక్కుల నీరు పైనుంచి వస్తే అంటే నదిలో వస్తే గోదావరిలో భూగర్భంలో కూడా ఒక నది ప్రవహిస్తుంటుంది. హ్మ్. భూమి పైన ఎట్లయితే నది ప్రవహిస్తుంటుందో భూగర్భంలో కూడా నది ప్రవహిస్తుంది. భూగర్భంలో ఇంకా లోతైనటువంటి భూగర్భ లోతుల్లో బండరాళ్ళు కానీ, మిగతావి కానీ, అడ్డుకట్టలు గానీ, లోతైనటువంటి ఒక గట్టి పునాది లేనటువంటి చోట దాని ప్రవాహ తీరులో హెచ్చుతగ్గులుంటుంది. కానీ అక్కడ కాళేశ్వరం దగ్గర లోతు అడుగు భాగంలో అంతా ఇసుకనే. కాబట్టి లోతు లోపల కూడా ఒక భయంకరమైనటువంటి నది ప్రవహిస్తుంటుంది. సేమ్ ఈరోజు పోలవరంలో కూడా గతంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ హ్మ్. భూగర్భంలో పోలవరం ప్రాజెక్టులో 460 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ భూమి అడుగు భాగంలో కట్టింది ఏదైతుందో అది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. హ్మ్. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా నేను ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పేసి ఇంజినీర్ల పైన
ఒక ఒత్తిడి. ఒక డెడ్ లైన్ విధించాడు. ఓకే. దాన్ని ఒత్తిడి అనకూడదు, డెడ్ లైన్. అంటే డెడ్ లైన్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇదే రకమైనటువంటి డెడ్ లైన్ కాళేశ్వరంలో కేసీఆర్ విధించాడు. ఎవరు? ఇంజనీర్లందరి పైన. ఇంజనీర్లందరి అభిప్రాయాలు కానీ, ఇంజనీర్లందరి డిజైన్లకు కానీ ఏమీ అవకాశం లేకుండా చాలా శరవేగంగా 3-4 సంవత్సరాల్లో నేను ప్రాజెక్టులో ఒకే ఒక్క రోజు 1,80,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను మొత్తం నింపేస్తాను అని చెప్పేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒత్తిడిని ఇంజనీర్ల పైన పెట్టేసి ఆ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు దాదాపు ఈరోజు 30,000 కోట్ల రూపాయల భవిష్యత్తు. అన్నారు మెడిగడ్డ సుందిల్ల, పంప్ హౌజులు, స్పిల్వేలు అన్నీ కలిపి. సేమ్ ఇదే పరిస్థితి పోలవరంలో 2027లో నేను నిర్మాణం పూర్తి చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మేము చాలా డిబేట్స్లో చూస్తే, అనేక ప్రభుత్వ నిర్ణయాలు కనుక చూస్తే చాలా అప్రస్తుతంగా, అసంబద్ధంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి అక్కడ పోలవరంలో కూడా ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక ఇదే తప్పు, ఏదైతే కాళేశ్వరంలో చేసినటువంటి తప్పు అంటే భౌగోళిక స్థితిని అంచనా వేయకుండా, అంటే జియోలాజికల్ కండిషన్, భూగర్భంలో ఉండేటటువంటి వాస్తవ పరిస్థితిని కనుక అంచనా వేయకుండా, ఇంజనీర్లకు స్వేచ్ఛనివ్వకుండా, ప్రపంచ స్థాయి ప్రముఖులు అని ఎందుకంటున్నామంటే అది రాజకీయ నాయకులు నిర్ణయించాల్సిన విషయాలు కాదు. అవును. కాబట్టి ఈ టన్నెల్ నిర్మాణంలో కూడా ఆ నీటికి సంబంధించినటువంటి సీపేజ్ని కానీ, ఆ భారీ లీకేజ్ని కానీ పరిశీలించడంలో, దాన్ని అరికట్టడంలో నీటిపారుదల శాఖ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ నిర్వహణ యంత్రాంగం కానీ, స్థానికంగా ఎవరు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పటి వరకు వెల్లడి కానటువంటి విషయాలు. కాబట్టి ఇది ఖచ్చితంగా నీటిపారుదల శాఖ ఇది ఖచ్చితంగా ఈ లోపాన్ని, ఈ వైఫల్యాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గనక మనం గుర్తించకపోతే ఆ షియర్ జోన్ అంటే మొత్తం మట్టి అంతా చాలా వదులుగా ఉంటుంది, బంకగా, చాలా వదులుగా. అంటే దానిలో రంధ్రాలు ఉంటాయి, దానిలో సున్నితమైన మట్టి ఉంటుంది, దానిలో నీటి ప్రవాహానికి అనుగుణమైనటువంటిది ఉంటుంది. అంటే ఎప్పుడైనా నీరు దేన్ని అనువుగా చేసుకుంటుందంటే, ఎక్కడైతే వదులుగా ఉంటుందో మట్టి, స్పేస్ ఉంటుందో, ఆ మట్టిలో నీరు వెళ్ళడానికి, గాలి వెళ్ళడానికి, నీరు వెళ్ళడానికి గ్యాప్ ఉంటుందో, ఎంత సూక్ష్మమైనటువంటి గ్యాప్ కానీ, ఆ సూక్ష్మమైనటువంటి గ్యాప్ను మెల్లిమెల్లిగా అది పెద్దదిగా చేస్తుంది. ఎందుకు మొన్నటి వరకు 4 సంవత్సరాల పాటు సీపేజ్ అలానే ఉంది, 4 సంవత్సరాల పాటు ఎప్పుడు ఎందుకు కూలలే అంటే, 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి సీపేజ్ మెల్లిమెల్లిగా పెద్దదవుతూ, దాని నీటి ఊట విపరీతంగా పెద్దదవుతూ, ఎప్పుడైతే TBM టన్నెల్ బోరింగ్ మిషన్ 3-4-5 గంటల్లో, అంటే కొన్ని రోజులుగా, ఒక 4 రోజులుగా పని మొదలు పెట్టిందో, అప్పటి నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ పైన ఉండేటటువంటి రూపు విపరీతమైనటువంటి కదలికలకు గురైంది. అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తున్నటువంటి సమయంలో ఎలా ఉంటుంది అంటే, అది కూలినప్పుడు ఎలా అయితే భూకంపం ఉంటుందో, ఇలాంటి లూజ్ సాయిల్, ఇలాంటి షియర్ జోన్ ఉన్నటువంటి సాయిల్, షియర్ జోన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. షియర్ జోన్లో కూడా దాదాపు 10-20 రకాల మట్టి స్వభావాలు, ఆ సందుల్లోంచి, ఆ మట్టి పొరల్లోంచి నీళ్లు వెళ్ళేటటువంటి ఖాళీ స్పేస్, ఇవన్నీ రకరకాలుగా మనం దానికి సంబంధించినటువంటి ఆ షియర్ జోన్ జియాలజీ, ఆ భూగర్భ శాస్త్రాన్ని కనుక చదివితే మనకు క్లియర్గా అర్థమైపోద్ది. కాబట్టి ఇక్కడ ఈ 3 భారీ ప్రాజెక్టుల్లో 3 ముఖ్యమంత్రుల్ని, అటు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావును కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని SLBC కానీ, లేదటు 2027 వరకు నిర్మిద్దామని చెప్పేసి డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి చంద్రబాబును కానీ, పోలవరం కింద ఉండేటటువంటి పోలవరం పైన ఏదైతే విపరీతమైనటువంటి నీటి ప్రవాహం ప్రవహిస్తుంది, ఎందుకంటే దానిపైనే గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి అనేక నదులు అక్కడ కలుస్తాయి. ఒక నది కలిసినటువంటి చోటనే ఇక్కడ మన మేడిగడ్డ వద్ద గోదావరి, ప్రాణహిత కలిసినటువంటి చోటనే 20 మిల్లీమీటర్ల వరద వరకు అక్కడ తీవ్ర భూగర్భంలో
ఎప్పుడు అది 360 రోజులు ఉంటుంది. ఆ భూ ప్రవాహం పైన ఉండేటటువంటి నీరు, వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు ఎంత కిందికి వెళ్ళింది, భూగర్భంలో అది ఎంత అక్యూములేట్ అయింది, అంటే ఎంత నిల్వ ఉంది అనే దాన్ని బట్టి దాని ప్రవాహము, దాని ప్రవాహ వేగము, దాని ప్రవాహ స్థితి ఎటు నుంచి ఎట్టిపోతుంది అనేది ఉంటుంది. భూగర్భంలో కూడా సరస్సులు ఉంటాయి, భూగర్భంలో కూడా నీటి అక్యూములేషన్ ఉంటుంది. అంటే నీటి 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 పెద్ద 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 రిజర్వాయర్స్ ఉంటాయి. కాబట్టి ఆ రిజర్వాయర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, అంటే అడవిని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు అడవిలో జంతువులు ఎట్లయితే ఊళ్ళపైకి వస్తాయో, మనం ఆ నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి క్రమాన్ని, ప్రాకృతిక క్రమాన్ని మనం ఒక కృత్రిమమైనటువంటి ఒక భయంకరమైనటువంటి యంత్రంతో ఫోర్స్గా తవ్వుతున్నప్పుడు ఆ నీరు దానిపైకి ఖచ్చితంగా వస్తుంది. అది దానికి స్పేస్ ఇంకా బాగా దొరుకుతుంది. దాని స్పేస్ బాగా దొరికినప్పుడు పైనుంచి ఇంకా నీరు ఎక్కువగా పైన నిల్వగా ఉన్నటువంటి భారీ ఎత్తున నిల్వ ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో, ఒక్కోసారి ఇది టీఎంసీలో ఉండొచ్చు, ఒక్కోసారి హాఫ్ టీఎంసీలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి క్వార్టర్ టీఎంసీలో ఉండొచ్చు, ఒక్కోసారి చిన్న స్థాయిలో ఉండొచ్చు. ఈరోజు నీరు మనకి దాదాపు 14 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ వరకు నీరు వస్తుంది. 1 ఫీట్న్నర నీళ్ళు, 2 ఫీట్ల నీళ్ళు వస్తుంది అంటే దాదాపు ఒక 4 కిలోమీటర్ల నీరు వస్తుందంటే దాని పైన ఉండేటటువంటి నీరు సమ్మర్లో కూడా బాగానే ఉంది, అంటే చాలా భారీ స్థాయిలో నీరు ఉందని చెప్పేసి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ దాన్ని ఎలా డైవర్ట్ చేయాలనేది ఇక్కడ కీలకమైన విషయం. దాన్ని సింపుల్ షీట్ పెట్టి, ఒక అత్యంత సామాన్యమైనటువంటి ఒక 4 ఫీట్ల వెడల్పో, లేకపోతే 5 ఫీట్ల వెడల్పో, లేకపోతే ఒక 4 ఇంచులు 5 ఇంచుల దొడ్డుతో ఉండినటువంటి కాంక్రీట్ షీట్ పెట్టి దాన్ని నేను బంధిస్తానని చెప్పేసి ఒక మహాశక్తిని, ఒక ప్రకృతి శక్తిని ఆపడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. అది శాస్త్ర సాంకేతిక రంగం నుంచి, ఆ రంగం నుంచి, ఆ జియో ఫిజికల్ కండిషన్స్ నుంచి, ఆ షియర్ జియాలజీ నుంచి కనుక పరిశీలిస్తే శాస్త్ర సాంకేతిక రంగం నేపథ్యంలో అది చిన్న పిల్లల చేష్టలు అవుతాయి, అది చైల్డిష్ విషయాలు మాత్రమే అవుతాయి. కాబట్టి తొందరగా ఇది పూర్తి చేయాలి, తొందరగా మనం నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి దానికి కాకుండా అది పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా ఆ పైనుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని కిందికి వెళ్ళేటటువంటి మార్గం కూడా ఉంది. అంటే పైనుంచి ఆ 9.5 మీటర్ల పైనుంచి వస్తుందంటే 9.5 మీటర్ల తర్వాత అది కిందికి నిన్నటి వరకు వెళ్ళింది. టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేయనంత వరకు ఆ నీళ్లు కిందికి కూడా వెళ్ళినాయి, ఎక్కడికో కిందికి కూడా వెళ్ళాయి. మనం ఇక్కడ చాలా క్లియర్గా భౌతిక కండిషన్ అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే కింది వరకు కూడా వెళ్ళినాయి, అంటే ఆ దారం అక్కడి వరకు మనం టన్నెల్ బోరింగ్ మిషన్ వెళ్ళినంత కాలం, దాన్ని 4.5 సంవత్సరాల క్రితం డిస్టర్బ్ చేయనంత కాలం అది పైనుంచి కింది వరకు ఎక్కడికో వెళ్ళింది, అది ఎక్కడో కలుస్తుంది కిందికి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళి. కాబట్టి ఆ క్రమాన్ని దాని పద్ధతిలో దాన్ని డైవర్ట్ చేసి టన్నెల్ పైన ఆ నీటి ప్రవాహపు ఒత్తిడి పడకుండా దాని పాత క్రమానికి అనుసంధానించడమో, లేకపోతే పాత అది వెళ్ళాల్సినటువంటి క్రమానికి అనుసంధానించడమో, ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి షియర్ జోన్లో టన్నెల్స్ నిర్మించినటువంటి వాళ్ళని, ఆ నిపుణుల్ని, ప్రపంచ స్థాయి నిపుణుల్ని ఫస్ట్ వాళ్ళతో చర్చించి వాళ్ళతో కలిసి మాట్లాడి దాన్ని చేయడం బాగుంటుంది. ఒకవేళ ఇట్లనే మేము పైన షీట్ చేస్తాం, లేకపోతే ఐరన్ అని చెప్పేసి అంటే ఆ ఐరన్ డోమ్ 2 అంగుళాలు ఉండొచ్చు, 4 అంగుళాలు ఉండొచ్చు, లేకపోతే 10 అంగుళాలు కూడా ఉండొచ్చు ఆ ఐరన్ షీట్. కానీ ఐరన్ షీట్ ఆపుతుంది అనేటటువంటిది చాలా కష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనకు మళ్ళీ మనం వర్షాకాలానికి వెళ్ళాలి, అంటే వర్షాకాలంలో ఎంత అక్యూములేషన్ వస్తుంది అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది నిర్మించేటటువంటి క్రమంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని దీన్ని తొందరగా నిర్మాణం పూర్తి చేయాలి, తొందరగా అనేటటువంటి దాంట్లో కనుక మనం ఆ క్రమాన్ని, ఆ తొందరపాటుని కనుక మనం ఈ నిర్మాణ క్రమంలో చేస్తే అది మరింత ఆలస్యానికి
తోవతీస్తుంది. హ్మ్. మరింత సమస్యలకి, మరింత ఆర్థిక భారానికి తోవతీస్తుంది. ఈరోజు ఇది జరగకుండా ఉంటే ఇంత ఖర్చు వచ్చేది కాదు. ఈ ఎక్స్‌పర్ట్స్ గాని, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కావచ్చు, లేదా అనేక మంది నిపుణులకు కానీ, మిగతా వాళ్ళకి కానీ. సరే అంటే ఇప్పుడు లోపలున్న 8 మెంబర్స్‌ని మనం ప్రాణాలతో బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా? మంత్రులే చెప్తున్నారండి. మంత్రులే చెప్తున్నారు చాలా క్లియర్‌గా. హ్మ్. లోపల ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు ఆశాజనకంగా లేవు. వాళ్ళ ప్రాణాలు కాపాడుతామనేటువంటి నమ్మకం లేవని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు చాలా క్లియర్‌గా. హ్మ్. రెండవది ఉన్నతాధికారులందరూ కూడా చెప్తున్నారు. మూడవది వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు కూడా చెప్తున్నారు. వాళ్ళ ప్రాణాల్ని కాపాడేటటువంటి అవకాశం ఎంత మాత్రం లేదని చెప్పేసి కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ పనిలో వేగం పేరిట అనేక మంది కార్మికుల్ని, అనేక మంది నిపుణుల్ని, అనేక మంది సిబ్బందిని ప్రాణాలను బలిగొనడం అనేటటువంటిది ఎంతమాత్రం భావ్యం కాదు. ప్రతి ఒక్కరికి మానవ ప్రాణం ఎంతైతే ముఖ్యమో ప్రతి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు బతికుండడం అంతే కీలకమైనటువంటి విషయం. కాబట్టి తొందరపాటు లేకుండా ప్రతి ప్రాణాన్ని మరొకసారి టన్నెల్ బోరింగ్ మిషన్ పని మొదలు చేసినప్పుడు తప్పకుండా టన్నెల్ బోరింగ్ కెనాల్ నిర్మాణం, సొరంగ నిర్మాణం ఎంతైతే కీలకమో ప్రతి మనిషి ప్రాణ రక్షణ, ప్రతి కార్మికుని ప్రాణ రక్షణ కూడా అంతే కీలకమైంది. కాబట్టి ఇందులో అదృష్టవశాత్తు కార్మికులందరూ ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి మనందరం గాఢంగా కాంక్షిద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి గనక లేకుండా ఏదైనా ప్రాణ ప్రమాదం సంభవిస్తే వాళ్లకు 2-3 కోట్ల రూపాయల పరిహారం ఖచ్చితంగా వాళ్లకు ప్రభుత్వం అందజేయాలి. అది జేపీ కంపెనీ ఇచ్చేటటువంటి పరిహారం కాకుండా, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేటటువంటి పరిహారం కాకుండా, దాంతోపాటు రాబిన్సన్ టన్నెల్ బోరింగ్ కంపెనీ ఇచ్చేటటువంటి పరిహారం కాకుండా ఎవరి పరిహారం వాళ్ళు ఇస్తూనే ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా భారీ ఎత్తున పరిహారం ఇవ్వాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును, వాళ్ళ పిల్లల చదువుల్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళు స్థిరపడేంత వరకు కూడా బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతున్నాం. అదే సందర్భంలో అక్కడ చాలా చాలా రకాల టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేసేటటువంటి క్రమంలో ఇంకా చాలా సవాలుంటాయి. ఆక్సిజన్ సవాలుంటుంది, దుమ్ము ఇచ్చేటటువంటి సవాలుంటుంది. దుమ్ము అనేక రకాల వాటిని తొలుస్తున్నప్పుడు దానిలోంచి వాళ్ళ ఊపిరితిత్తులకు, శ్వాసకు సంబంధించినటువంటి సవాళ్ళు కూడా విపరీతంగా ఉంటాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో కూడా ప్రాణాపాయం సంభవించవచ్చు. మొన్న కదా ఏదైతే డెబ్రిస్ అన్ని కూలినప్పుడు కరెంటు, నీళ్లు, తర్వాత ప్రాణవాయువు, ఆక్సిజన్ ఎలా అయితే పూర్తి బంద్ అయిపోయిందో దాని ద్వారా కూడా ప్రమాదం జరగవచ్చు. దాంతోపాటు దాంట్లో పోతున్నటువంటి కార్మికులని చీప్ లేబర్‌ని ఉపయోగించకుండా, అంటే ఆ టన్నెల్ బోరింగ్ నిర్మాణ క్రమంలో ఏదో మామూలు లేబర్‌ని తీసుకురావడం కాకుండా దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి అనుసంగికంగా పనిచేసేటటువంటి కార్మికుల్ని కూడా ఖచ్చితంగా ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ యంత్రాంగంలో శిక్షణకు గురైన పూర్తి స్థాయి ఎప్పుడైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు వాళ్ళు రక్షణ తీసుకునేటటువంటి విధంగా కూడా ఉండాలి. దాంతోపాటు ఎక్కడికక్కడ కూడా రెస్క్యూ ఛాంబర్స్, అంటే ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది, ప్రమాదం పొంచి ఉంది, ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చు, ఎప్పుడైనా మట్టి కూలొచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, అవాంతరాలు తీవ్రమైనటువంటిది రావచ్చు అనేది ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడ రెస్క్యూ ఛాంబర్స్, అంటే ప్రాణాలను రక్షించుకోవడానికి అవసరమైనటువంటి రెస్క్యూ ఛాంబర్స్‌ను కూడా మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అంతర్జాతీయ ప్రమాణాలు ఇక్కడ మనం పాటించాలి. వెరీ ఇంపార్టెంట్. రెండవది ఏదైతే మొత్తం నీళ్లు కిందకొస్తున్నాయో, అంటే మొత్తం సీపేజ్ అంతా వచ్చేసి వాటర్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళందరూ కూడా కన్వేయర్ బెల్ట్‌ని పట్టుకున్నారు. చాలా దూరంగా పరిగెత్తిన పరిస్థితి, కరెంటు పోయిన పరిస్థితి, పూర్తి చీకటిమయంగా మారినటువంటి పరిస్థితి, ఎటు తప్పించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి క్రిటికల్ సందర్భాల్లో కూడా మానసిక స్థైర్యం కోల్పోకుండా ఇలాంటి ప్రమాదం సంభవించదు, ఒకవేళ సంభవించవచ్చు అని చెప్పేసి కూడా ముందు చెప్పి అలాంటి భూకంపం నిన్న భూకంపం లాంటిది అని చెప్పేసి అంటున్నారు కదా ఆ ప్రమాదాన్ని, అలాంటి ఒక భారీ విపత్తు జరుగుతుంది
జరిగింది అని చెప్పేసి అనుకుని ఆ సమయంలో కూడా ప్యానిక్కి భీతావాహమైనటువంటి భయానికి గురి కాకుండా చాలా ధైర్యంగా తోటివారిని రక్షించడము, మిగతా వాళ్ళని కాపాడేటటువంటి పరస్పరం ఒకరొకరికి రెసిప్రోకల్‌గా పరస్పర సహాయకంగా ఉండే విధంగా చేయాలి. ఎప్పుడైతే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ నడిపేటటువంటి మిషన్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయన మోనాల్డ్ బహుశా అతనితోని ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి నిన్న మొత్తం ఆ రోజు ఏం జరిగింది అనేది రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అంటే నేరస్తులు ఎలా అయితే నేరం చేశాడో తెలుసుకోవడానికి సీన్ రీకన్‌స్ట్రక్షన్ ఏదైతే చేస్తారో సేమ్ ఇక్కడ టన్నెల్ బోరింగ్ సమయంలో ఎలా కూలింది అని చెప్పేసినటువంటి క్రమాన్ని ఆలోచించడం ఇది వాస్తవంగా ముందు ఆలోచించాలి. ఇది ఎప్పుడు ఈ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నేరాల్లో జరిగినటువంటి రీకన్‌స్ట్రక్షన్, టన్నెల్ బోరింగ్‌లో జరిగినటువంటి సీన్ రీకన్‌స్ట్రక్షన్, ఆ కూలినటువంటి రీకన్‌స్ట్రక్షన్, ఆ సినిమాకు సంబంధించినటువంటి రీకన్‌స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది వాస్తవంగా ఇంత లూజ్ మట్టిని ఇలా మనం బోరింగ్ తొలుస్తున్నప్పుడు, టీబీఎం తొలుస్తున్నప్పుడు భూ కదలిక ఒక చిన్నపాటి భూకంపం లాగానే ఉంటుంది అక్కడ మిషన్ పనిచేస్తున్నప్పుడు అంత కంపనం వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఆ లీకేజ్ భాగం అంతా కూడా లూజ్ సాయిల్ కాబట్టి మరింత ఎక్కువ కంపనానికి గురై పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి ఇంత పెద్ద భూకంపం వచ్చేటటువంటి అవకాశంతో కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ముందు గనక గ్రహించినట్టయితే ఫస్ట్ ఈ విపత్తు జరిగి ఉండేది కాదు. ఫస్ట్ దాన్ని ఎలా అరికట్టాలి, ఆ సీపేజ్ని ఎలా అరికట్టాలి, ఆ సీపేజ్లోకి నీరు వచ్చేటటువంటి పరివాహం ఎక్కడెక్కడి నుంచి, అసలు ఆ సీపేజ్కి వర్షాకాలంలో ఎంత ఏరియా నుంచి ఎన్ని క్యూబిక్ ఇది మన స్క్వైర్ కిలోమీటర్ల ఏరియా నుంచి నీరు వస్తుంది. ప్రతి రిడ్జ్ ప్రాంతంలోంచి అక్కడ నీళ్ళు వస్తుంది. ఏదో ఒక రిడ్జ్ ఉంటుంది. ఆ టన్నెల్ బోరింగ్కి వచ్చేటటువంటి రిడ్జ్ ఏదో ఎక్కడ ఉంటుంది. రిడ్జ్ అంటే ఒక గుట్ట ప్రాంతం పైన ఉపరితలంలో ఆ ఉపరితలంలో మట్టిలోకి ఇంకినటువంటి నీరు ఒక దగ్గర దానికి ఎక్కడైతే ఉంటుందో దాని స్పేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి వస్తుంది. ఫస్ట్ ఆ సీపేజ్ని ఏమన్నా అరికడితే టన్నెల్లో ఉండేటటువంటి సొరంగ నిర్మాణాన్ని సరిగ్గా నిర్మించవచ్చా, లేకపోతే ఆ టన్నెల్ని తాత్కాలికంగా నిర్మించినా కూడా తర్వాత నీటి ప్రవాహాన్ని నిరంతరాయంగా అదొక 100 సంవత్సరాల పాటు నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి నార్కెట్పల్లికి, అక్కిరేకల్కి, దేవరకొండకి, నల్గొండకి 556 గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలి అంటే ఆ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటటువంటి ఒత్తిడిని అంతా కూడా మనం దాన్ని ఫస్ట్ తగ్గించాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఆ అబ్జార్ప్షన్ని అంటే భూమికి ఇంకేటటువంటి ఏదైతే అబ్జార్ప్షన్, ఆ నీరు కిందికి ఏదైతే ఇంకి ఈ టన్నెల్ కాడికి ఏదైతే ఆ టన్నెల్ సొరంగం కాడికి ఏదైతే ఇప్పుడు కూలిన ప్రదేశం కాడికి ఒక సీపేజ్గా ఒక ప్రవాహంగా వస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ ఏరియా ఎంత అనేది ముందు కనుక్కొని ఉంటే ఇది జరిగేది కాదు. ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర నీటిపారుదల యంత్రాంగం, రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాల పట్ల అంటే తాత్కాలికంగా వేగంగా టన్నెల్ని పూర్తి చేయాలని కాకుండా ఈ విషయాల పట్ల కనుక కేంద్రీకరించినట్టయితే మీరు వర్షాకాలంలో జూన్ మాసాన్ని ఆలోచించండి, వర్షం స్టార్ట్ అవుతుంది. జూలై మాసాన్ని ఆలోచించండి, వర్షం భారీ ఎత్తున ఉంటుంది. ఆగస్టు మాసాన్ని ఆలోచించండి, విపత్తులు వచ్చే సమయం, భయంకరమైన విపత్తులు, కృష్ణానది పొంగే సమయం, రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సమయంలో, తర్వాత గోదావరి ప్రవాహం నిన్నటి వరకు 2019 తర్వాత 2023 వరకు కూడా మనకి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిలలో భయంకరమైనటువంటి విపత్తులు 2019 నుంచి 2023 వరకు విపత్తులు వచ్చాయి. కాబట్టి కృష్ణాలో కూడా ప్రతి 4 సంవత్సరాలు కూడా భయంకరమైనటువంటి విపత్తులు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి ఉంది, ఇది శాశ్వతంగా కొనసాగించాలి అంటే ఈ ఉపరితల నీటి ప్రవాహం కూడా అక్కడ సొరంగ మార్గానికి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి కూడా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపాటు పనికిరాదని చెప్పేసి మేము కోరేది. కాబట్టి కాళేశ్వరంలో జరిగినటువంటి ప్రమాదం అటు కేసీఆర్ ప్రభుత్వానికి సవాలు విసిరి ఈరోజు ఎన్డీఎస్ఏ ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చింది. ఇంకా నివేదిక ఇప్పటికీ ప్రజల ముందుకు రాలేదు. బహుశా 3 బ్యారేజీలని నిర్వహించడం సాధ్యం కాదని చెప్పేసి ఆ నివేదిక సవాల్ చేసింది. ఆ రోజు జరిగినటువంటి నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి నిర్మాణ క్రమాన్ని ప్రకృతికి భిన్నంగా చేసినటువంటి నిర్మాణ క్రమాన్ని అక్కడ సవాల్ చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ కాలువ నిర్మాణంలో జరిగినటువంటిది కూడా ఈరోజు సవాల్ విసురుతుంది. రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా 2027 వరకు డెడ్ లైన్
ముగింపు కాలం పెట్టుకొని మీరు పోలవరం నిర్మించాలని చెప్పేసి ఇంజనీర్ల పైన ఏదైతే ఆదాన్ని కూడా అక్కడ పోలవరం భూమి అడుగు భాగంలో 460 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అంటే స్పిల్వేకి అండగా ఉంటుంది. స్పిల్వే అంటే పైన గేట్లకి అండగా ఉంటుంది. ఆ డయాఫ్రమ్ వాల్ ఎట్లయితే అక్కడ డయాఫ్రమ్ వాల్ ఏదైతే కూలిందో కాళేశ్వరంలో, దాంతో మొత్తం సంప్ హౌస్ మొత్తం బద్దలైపోయింది. సంప్ హౌస్ అంటే మోటార్లు ఉండేటటువంటి 14-15 మోటార్లు ఉండేటటువంటిది అంత బద్దలైపోయింది. 14 మోటార్లలో సగం మోటార్లు మొత్తం తునాతునకలు అయిపోయాయి. ఆ డయాఫ్రమ్ వాల్ కూలిపోయి, అలాంటి డయాఫ్రమ్ వాలే పోలవరంలో కూలిపోయింది. ఏది అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాల్ చేస్తుంది. కాబట్టి అక్కడ నీటిపారుదల పరిశీలకులు అక్కడ ఇదివరకే టి హనుమంతరావు లాంటి నిపుణులు పోలవరంకి సంబంధించినటువంటి విషయాల్లో ఇదే విపత్తు, ఒకవేళ డయాఫ్రమ్ వాల్ మరొకసారి కూలిపోయి స్పిల్వే నిర్మాణం అయిపోయి దాంట్లో 200-300 టీఎంసీలు కనుక ఇది నింపిన తర్వాత కింద డయాఫ్రమ్ వాల్ కనుక నిన్నటి విపత్తి జరిగితే స్పిల్వే మొత్తం ఖతమైపోయి పోలవరం ప్రాజెక్టే మొత్తం తుడిచిపెట్టుకుపోయి లక్షలాది మంది జనాన్ని తుడిచిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పోలవరాన్ని కూడా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వెలుగులో అంటే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్ట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ నివేదికలో ఇచ్చినటువంటి దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు దానిలో మీరు కూడా ఆపరేట్ చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టే చెప్పడం జరిగింది. కాబట్టి ఫైనల్ నివేదిక మరింత దిగ్భ్రాంతికరమైనటువంటి, మరింత ఘోరమైనటువంటి రిపోర్టుని ఇస్తుందని చెప్పేసి మాకు అందుతున్నటువంటి. కాబట్టి దీన్ని ఈ ప్రాకృతిక విపత్తును మరొకసారి సుదీర్ఘమైనటువంటి దృష్టితో SLBC సొరంగ కాలువ నిర్మాణం 100 ఏళ్ల కాలం పాటు సుభిక్షంగా, సురక్షితంగా కరువు ప్రాంతానికి, ఫ్లోరోసిస్ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి అంటే, అక్కడ ఫ్లోరోసిస్ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి చాలా సుదీర్ఘకాలం పాటు అక్కడ దుశ్చర్ల సత్యనారాయణ లాంటి గారి లాంటి వాళ్ళు ఒక 3-4 దశాబ్దాల నుంచి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం నిర్మించారు. వాజ్పేయి లాంటి ప్రభుత్వం ముందు అక్కడ ఫ్లోరోసిస్ బాధితులని ఆయన టేబుల్ ముందు పడుకోబెట్టినటువంటి క్రమం కూడా దుశ్చర్ల సత్యనారాయణ గారు అక్కడ జలసాధన సమితి చాలా పెద్ద ఉద్యమం చేసినటువంటి క్రమం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి దేవరకొండ ఇలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చినటువంటి క్రమంలో అది 100 ఏళ్ళు నిలవాలంటే అది సురక్షితంగా చాలా పద్ధతి ప్రకారం ప్రపంచ స్థాయి నిపుణులతో కూడి అది నిర్మించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇదే నిర్మాణం కాళేశ్వరానికి, ఇదే నిర్మాణం క్రమాన్ని, ప్రాకృతిక నిర్మాణ క్రమాన్ని పోలవరానికి కూడా అనుసరించాల్సిందిగా మేము 3 ప్రభుత్వాలను కూడా మేము కోరుతా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.